సౌండ్గా ఉంది అందుకు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 15వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం. ప్రతి నెల 3వ మంగళవారం రాజమండ్రి నుండి ఇది వచ్చే దహించు అగ్ని థామస్ గారి సదస్సు ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడంటే విజయవాడ గాంధీనగర్ మన హనుమంత్ జింకానా గ్రౌండ్ పక్కనున్న కందకూరి కళ్యాణ మండపంలో. నేను నా యూట్యూబ్ నిమిత్తం ఒక వాక్యం చదివి ముగిస్తాను. యెషయా 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా, అంటే దేవుని మాట, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించు. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు. మీ ప్రాణమును సారమైన దాని కొరకు సుఖింపనీయుడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. బైబిల్ పట్టుకున్నాడు క్రైస్తవుడు కాదు. బైబిల్ పట్టుకుంటే నేను పాస్టర్ గారిని అంటే పాస్టర్ అవ్వడు. ఎందుకంటే ఇప్పుడు 2-3 వెళ్తుంటే అయ్యా ఒక 2 నిమిషాలు కొద్దిగా వీడియో తీసి పెట్టు అంటే అమ్మో నాకు పని ఉంది, అయ్యో నాకు ఇవన్నీ వంకలు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించంటే ఇదేనా? తోటి మనిషి మాటకి నువ్వు విలువ ఇవ్వనప్పుడు, కనబడే మనిషి మాటకి నువ్వు విలువ ఇవ్వనప్పుడు, కనబడని దేవుని మాటకి నువ్వు ఏం విలువ ఇస్తావు? కాబట్టి ఇక నుండైనా తోటి మనిషిని గౌరవించు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. అది నీ పేరు బిగ్గరగా చెప్పమ్మా. నీ పేరేంటి ఇంటి పేరుతో సహా? నా పేరు గంగాధర్ అండి. గంగాధర్. ఆ గంగాధర్ అని ఆయన నాకు రాదండి అన్నాడు. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఊరికి అలా పట్టుకొని నేను మాట్లాడతాను, నువ్వు దాన్ని షూట్ చేస్తావు కానీ అన్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, జూలై 15వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం ఉదయం 10:30కి కందుకూరి కళ్యాణ మండపంలో దహించు అగ్ని సదస్సుకు నేను వచ్చాను. గంగాధర్ రావును, అతని ఇంట్లో ప్రతి ఒక్కరిని, ఆయన పేరేంటి? వెంకటేష్ వాళ్ళని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.